టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఒక దూరదృష్టి, ఒక ప్రణాళిక కట్టడిగా చేయడం వల్లే దాదాపు 7 మాసాలు కృషి వల్లే ఇవాళ దావోస్లో మనకి పెట్టుబడుల వర్షం కురుస్తూ ఉంది. నేను ఇటు బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఇతరత్ర ప్రతిపక్షాలకి మీ ద్వారా ఇతో పలుకుతా ఉన్నాను. మంచి పనులు ఈ రాష్ట్రానికి వచ్చినప్పుడైనా కనీసం వర్షం ప్రకటించండి. అనినిత్యం రాజకీయాలు చేయడం మానండి. ప్రజాస్వామ్యం మీద విలువలుంటే ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కానీ ఇతరత్ర మంత్రులు కానీ చేస్తున్నటువంటి అభివృద్ధి వల్ల ఇవాళ వచ్చినటువంటి పెట్టుబడుల పట్ల మీరు కూడా సంతోషం వ్యక్తం చేయాల్సిన పరిస్థితి. 1,78,000 పైచిలుకు కోట్ల పెట్టుబడి వచ్చిందంటే ఆషామాషి కాదు. నేను మీ ద్వారా కాంగ్రెస్ పార్టీ ఇవాళ పెట్టుబడులకి ఆద్యం పోసి కృషి చేసి పెట్టుబడి తీసుకొచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, ఐటీ శాఖ మంత్రి గారికి, అధికారులకి, దీనికి ఆమోదం తెలిపిన కేబినెట్ మంత్రులందరికీ కూడా అభినందన తెలియజేస్తూ ఉంది. అదేవిధంగా ఈ పెట్టుబడుల వల్ల ఈ రాష్ట్రంలో దాదాపు 75,000 ఉద్యోగాలు అదనంగా వచ్చే అవకాశం ఉంది. 50 నుంచి 75,000 ఉద్యోగాలు. ఆనాడు ఉద్యోగాల పేరిట ఇంటికే ఉద్యోగాలు ఇచ్చుకుని తప్ప ప్రజల ఉద్యోగం నుంచి మాట్లాడని కేసీఆర్ మేము ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత 1 సంవత్సరం కాలంలో దాదాపు 56,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడమే కాకుండా ప్రైవేటు పరంగా 75,000 ఉద్యోగాల వరకు వచ్చే అవకాశాలు తీసుకొచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిది అనే మాట కూడా మీ ద్వారా స్పష్టం చేస్తూ ఉన్నాను. రాష్ట్ర ప్రభుత్వానికి అభినందన తెలుపుతూ అదేవిధంగా ఇటీవల ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు ఒక స్పోర్ట్స్ మ్యాన్. గతంలో స్పోర్ట్స్ శాఖకి అరకొర నిధులు ఉండేవి. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి అయిన తర్వాత స్పోర్ట్స్కి అధిక ప్రాధాన్యత ఇస్తూ పోయిన ఒలింపిక్స్లో మనకు మెడల్స్ రాకపోయినా వచ్చే ఒలింపిక్స్ నాటికి రాష్ట్రాన్ని ఆ స్థాయికి తీసుకెళ్లనే ఉద్దేశంతో ఈ రాష్ట్రంలో ఒక స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేయడానికి నిర్ణయం తీసుకోవడం, దాంట్లో భాగంగానే అత్యధిక మెడల్స్ గెలిచిన ఆస్ట్రేలియాలో నేను, నాతో పాటు జితేందర్ రెడ్డి గారు, మా స్పోర్ట్స్ చైర్మన్ గారు, ఎంపీ అనిల్ గారు, ఫహీం గారు అందరం కూడా పర్యటన చేయడం జరిగింది. చాలా చోట్ల మేము ఆస్ట్రేలియాలో ఉన్నటువంటి స్పోర్ట్స్ అథారిటీని సందర్శించడం, అధికారులతో మాట్లాడడం, స్టేడియం సందర్శించడం, అక్కడ స్పోర్ట్స్ యూనివర్సిటీతో చర్చలు జరపడం, వారిని కూడా రాష్ట్రానికి రావాల్సిందిగా ఆహ్వానించడం జరిగింది. త్వరలో స్పోర్ట్స్ విధానం కూడా టెక్నాలజీ చాలా చోట్ల మేము మెల్బోర్న్లో డెకిన్ యూనివర్సిటీ కానీ, మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్స్ కానీ, గిఫిట్